జీవితంలో ఇప్పుడు మొదలుకొని సాయంత్రం వరకు మనకు దేవునికి అడ్డు వస్తున్న ప్రతిదాన్ని మనం ఏం చేయాలంటే పడగొట్టేవారిగా ఉండాలి. గిద్యోను చేసిన పని అదే. అది దేవుని చిత్తం అలాగా చేయటం. అంటే ఉదయకాలం వేకుకాలం వచ్చేసరికి అలాగా జరుగునట్లుగా మనం చూస్తాం. మన ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవునికి మనకు మధ్యలో ఏదైతే ఉందో దాన్ని మనమే తొలగించుకునేవారుగా, అప్పుడే తొలగించుకున్నప్పుడు అప్పుడే దైవ కృప, దైవ ఆశీర్వాదం మనల్ని వెంటాడుతుంది తప్పనిసరిగా. కనుక గిద్యోనుకు ఉన్నటువంటి మరొక పేరు ఏంటంటే యెరుబ్బయలు. గిద్యోను అనగా అర్థం ఏంటంటే పడగొట్టువాడు. గిద్యోను అనగా అర్థం పడగొట్టువాడు. 8వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము 29వ వచనంలో మనం చదివినప్పుడు ఇక్కడ ఒక మాట ఉంటుంది. గిద్యోను తర్వాత యోవాషు కుమారుడైన యెరుబ్బయలు తన ఇంట నివసించుటకు పోయెను అని లేఖనంలో చూస్తాం. అంటే గిద్యోనుకున్న మరొక పేరు యెరుబ్బయలు. కనుక మన జీవితంలో యెరుబ్బయలు అంటే దానికి కూడా అర్థం ఉంది, వాదించువాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏమి వాదించాలి? సాతాను కుయుక్తులలో వాదించాలి. నువ్వు చెప్పేది అబద్ధమని వాదించాలి. ఒక దేవుని బిడ్డగా నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి కూడా కొన్ని తప్పులను వాదిస్తున్నాడు. ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ప్రార్థనకు రావటం లేదు, నువ్వు అర్పణ ఇవ్వట్లేదని ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాదించటలేదా? నువ్వెన్నిసార్లు ఆ పరిశుద్ధాత్మని స్వరానికి వ్యతిరేకించి వెళ్ళిపోయావు? ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకించి వాలిపోయావు? అయితే ఈరోజైనా ఒకసారి జ్ఞాపం చేసుకో. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వాదిస్తూ ఉండగా నీకు ఏదైతే ప్రేరేపణ ఇస్తూ ఉన్నాడో దానికి కట్టుబడి జీవించు. అది నీలో ఇస్తున్నటువంటి నీ క్షేమాన్ని బట్టి వాదించడం జరుగుతుంది. నీకు దీవెన కలగటం కొరకే జరుగుతుంది. నువ్వు ఆత్మీయ స్థితిలో బలపడటం కొరకే దేవుడు నిన్ను బలపరచడానికి ఆ వాదన నీ హృదయంలో వినబడుతూ ఉంటుంది. ఆ వాదన వినబడుతుంటుంది. ఆ దైవ స్వరం అనే వాదన, ఆ దైవ స్వరం అనే ఆ వివేకం ఒక పక్క దేవుడు నీ అంతరంగంలో పెట్టి ఉంచి నడిపిస్తూ ఉండగా నువ్వే దాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నావా? ఈ ఉదయ కాలంలో ఇదిగో గిద్యోను గురించినటువంటి ఉన్న వాక్యాన్ని, గిద్యోను గురించి ఎందుకు విన్నావు? గిద్యోను జీవితంలో ఏం చేయగాడు? ఆయనకు దేవునికి మనుషులకున్న అటన్నిటిని కూడా పడగొట్టిన వ్యక్తిగా ఉన్నాడు. అలాగా గిద్యోను వలె ఉండాలని దేవునికి సంకల్పమై ఉన్నది. గిద్యోనులాగా ఉండాలని దేవునికి ఒక గొప్ప ప్రణాళిక అయి ఉన్నది. కనుక అట్టి ఉన్నతమైనటువంటి గిద్యోను బాటలో ఆయన ఏం పని చేస్తాడో అలాగే చేస్తూ, అలాగనే వాదించేవారుగా, సాతానుతో వాదించేవారుగా ఉండటానికి ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను దేవుడు దయచేసి ఈ రోజంతట్లో సాతాను మీద వాదించి ప్రతి విధమైన లోక సంబంధమైన దాన్ని పడగొట్టేవాడుగా ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అట్టి కార్యాలు చేయటానికి తగిన వివేకం, జ్ఞానమును, శక్తిని, బలాన్ని ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజంతట్లో దేవుడు దయచేసి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన రాజా, మహోన్నతుడా, మీ పరిశుద్ధ శ్రేష్ఠ నామాన్ని బట్టి స్తుతించి గణపరిచి మహింపరుస్తున్నాం. మా ఆత్మీయ బిడ్డలు ఎంతమంది ఈ మాటలు వింటున్నారో నా దేవుడానికి స్తోత్రాలు తండ్రి. నాయన గిద్యోను అనగా పడగొట్టువాడని, నాయన గిద్యోనికి మరో పేరు నాయన యెరుబ్బయలని మేము వింటున్నాం నీ లేఖనములో. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రాలు. మా ఆత్మీయ బిడ్డలు తండ్రి వారు ఆత్మ సంబంధంగా తండ్రి బలపడి ఉండటానికి కృప చూపి
కటాక్షించమని సహాయము చేయమని. అయ్యా తండ్రి, రక్షకుడా, నీ బలిష్టమైన హస్తాలకు నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ సాయంత్రం వరకు తండ్రి నీ బిడ్డలు చేస్తున్న ప్రతి చేతి పనులను వర్ధల చేసి దీవించమని, మళ్ళా రేపు ఉదయకాల వేకు ప్రార్థనకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి, ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు అభిషిక్తుని కృపా చర్చ్, పాస్టర్ కె. పీటర్, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.